హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే అనేక మంది రాజుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. తమ దేశ ప్రజల కోసం ఎన్నెన్నో పనులు చేశారు. మన దేశంలో ఇలాంటి ఎంతోమంది గొప్ప రాజులు జన్మించారు. వారి శౌర్య పరాక్రమాలు అసాధారణమైనవి. అందుకే అలాంటి వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి శౌర్య పరాక్రమాల గురించి ఈనాటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు తెలుసుకుంటే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అందుకే 10 మంది గొప్ప రాజుల చరిత్ర మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి వారు మన దేశంలో ఉండడం మనకొక వరం అని చెప్పాలి. అందులో ముందుగా నెంబర్ 10 హర్షవర్ధన. 41 ఏళ్ల పాటు పరిపాలన సాగించిన చక్రవర్తి హర్షవర్ధన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత రాసినా తక్కువే. సోదరుడు తండ్రి చనిపోగానే హర్షవర్ధన్ సింహాసనాన్ని అధిరోహించాడు. రాజా హర్షవర్ధన్ ఉత్తర భారతదేశం అంతా పరిపాలించాడనే చెప్పాలి. అందుకే ఈ రోజుకి దేశంలో శక్తివంతమైన రాజుగా చెప్తూ ఉంటారు. హర్షవర్ధన యవ్వనం గురించి బాణాభట్టిలో విశేషంగా రాసుంది. 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత ఉత్తర భారతదేశం అనేక స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. హర్షవర్ధనుడి కాలంలో దేశం ఆర్థికంగా పుష్టిని సాధించింది. అరేబియా దేశాల మీద ఆధిక్యత కొనసాగించింది. హర్షవర్ధనుడికి సాహిత్యంలో కొంత మంచి అభిరుచి ఉండేది. రత్నావళి, నాగానంద మరియు ప్రియదర్శిక అనే 3 సంస్కృత నాటకాల రచయిత హర్షాయని గట్టిగా చెప్తారు. ఇక తరువాత నెంబర్ 9 కృష్ణదేవరాయలు. ఇతను విజయనగర చక్రవర్తి. అతని 25వ ఏట 1509న విజయనగర సింహాసనాన్ని అధిరోహించారు. అక్బర్, బాబర్ కూడా అతన్ని పొగిడేవారు. బాబర్ తన రచనల్లో కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన గురించి ప్రస్తావించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడిగా చెప్తారు. ఆంధ్ర భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతను కీర్తించబడ్డాడు. ఇతని పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. రాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరిగా అభిమానిస్తారు. సాహిత్యంలో ఈయన ఆంధ్రభోజుడిగా, కన్నడ రాజ్య రమారమణుడిగా కీర్తించబడ్డాడు. రాయలకు ప్రధానమంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపడ్డాడు. చేసిన యుద్ధాలన్నిటిలోనూ విజయం సాధించేవాడు. తరువాత వరుసలో నెంబర్ 8 కింగ్ పోరస్. ప్రాచీన భారతదేశానికి చెందిన ఇతని అసలు పేరు పురుషోత్తమ. గ్రీసు భాషలో పురుషోత్తమ అనే పేరు పోరస్గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం పంజాబ్లో ఉన్న జీలం, చీనాబ్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా గ్రీకు రచనల ద్వారా తెలుస్తోంది. ఇతను అలెగ్జాండర్ చక్రవర్తితో యుద్ధంలో పోరాడి అతన్ని మెప్పించి తన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా మరిన్ని ప్రాంతాలను బహుమతిగా పొందాడు. అలెగ్జాండర్ మరణించిన తరువాత అతని సైన్యాధికారి యుడేమస్తో జరిగిన పోరులో అతని చేతుల్లో మరణించాడు. నెంబర్ 7 మహారాణా ప్రతాప్. మహారాణా ప్రతాప్ మేవార్ 1940లో జన్మించారు. ప్రతాప్ సింహాసనాన్ని అధిరోహించే సమయానికి ఉపఖండంలో వివిధ ముస్లింలు రాజవంశాలకు అనుగుణంగా మరియు పొత్తులు ఏర్పరుచుకున్న ఇతర రాజపుత్రుల పాలనకు పూర్తి విరుద్ధంగా మేవార్ తన తాత ఓటమితో ప్రారంభమైన మొఘలులతో సుదీర్ఘ పోరాటం చేసేవాడు. మహారాణా ప్రతాప్ ఎంత బలశాలిగా ఉండేవాడో అతను సవారీ చేసే గుర్రం కూడా అంతే శక్తిశాలిగా ఉండేది. అతని 2 కత్తులు 200 కేజీలకు పైగా బరువు ఉండేవట. అతని కవచం 150 కిలోల పైమాటే. దీన్ని బట్టే అతను ఎంత బలశాలో అర్థమవుతుంది. తన దేశం కోసం, ప్రజల కోసం అనేక సంవత్సరాల పాటు అడవిలో ఆకులు అలములు తింటూ బ్రతికాడాయన. ముస్లిం ఆధిపత్యాన్ని ప్రతాప్ సింగ్ మరియు అక్బర్ మధ్య విభేదాలు హల్దీఘాట్ యుద్ధానికి దారితీశాయి. ప్రతాప్ సింగ్ రాజుగా పట్టాభిషిక్తుడైనప్పుడు అక్బర్ అనేక మంది రాయబారులను పంపాడు. అక్బర్కు వ్యతిరేకంగా లొంగిపోవడానికి ప్రతాప్ నిరాకరించడంతో సమస్యలను దౌత్యపరంగా పరిష్కరించేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధాన్ని హల్దీఘాట్ యుద్ధం అని పిలుస్తారు. అయితే యుద్ధం తర్వాత కూడా మహారాణా ప్రతాప్ను పట్టుకోవడంలో మొఘలులు విఫలమయ్యారు. యుద్ధంలో శత్రువు చేతిలో ఆయుధం పడిపోతే మళ్లీ వారికి ఆయుధం ఇచ్చి యుద్ధం చేసేవాడు. రాణా ప్రతాపుడి గురించి చరిత్రలో ఎంత గొప్పగా చెప్తారో అతని గుర్రాన్ని కూడా అంతే గొప్పగా పొగుడుతారు. నెంబర్ 6 అశోకుడు. అశోకుడు ఎంత ప్రభావశీలి వ్యక్తో త్రివర్ణ పతాకంలో అశోక చక్రం చూస్తేనే మనకి అర్థమవుతుంది. భారత పతాకంలో కనిపించే చక్రం అశోకుడిదే. అశోకుడు నిర్మించిన సార్నాథ్, అలహాబాద్, వైశాలి, ఢిల్లీ, సాచిలో నిర్మించిన స్తంభాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు నిరంతరం వెళుతూ ఉంటారు. మొదట్లో అశోకుడు చాలా క్రూరంగా ఉండేవాడు. చండుడు, ప్రచండుడు లాంటి పేర్లతో కూడా పిలిచేవారు. ఇలాంటి అశోకుడు దేవానాం ప్రియ పేరుతో కూడా పిలువబడ్డాడు. తను సింహాసనం అధిష్ఠించేందుకు తన స్వంత సోదరులను కూడా హతమార్చినవాడు. కళింగ యుద్ధం గెలవడానికి
లక్షలాది మంది సైనికులను పోగొట్టుకున్నాడు. ఈ యుద్ధం తర్వాత అతని మనసు మారిపోయింది. వీటన్నిటినీ వదిలేసి శాంతిగా ప్రేమగా ఉండేందుకు సిద్ధపడ్డాడు. అతని ఆలోచనలు ఆదర్శాలు ప్రజలందరికీ చేరువ చేసేందుకు వేలాది స్తంభాలను స్తూపాలను నిర్మించాడు. దానిమీద మంచి మాటలు రాయించేవాడు. ఇక నెంబర్ 5 అక్బర్. భారత్లో అక్బర్ పాలనను చాలా గొప్పగా కీర్తిస్తారు. అక్బర్ మొఘలుల సామ్రాజ్యాన్ని 3 ఇంతలు విశాలం చేశాడు. ఒకవైపు తన రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉండేవాడు, మరోవైపు మహిళలు చదువు లాంటి విషయాల కోసం కూడా కృషి చేశాడు. మొఘల్ చక్రవర్తిలో అక్బర్ ఒక్కడే హిందూ ముస్లింల ఐక్యతని కోరుకునేవాడు. అనేక లైబ్రరీలు నెలకొల్పాడు. అందులో అనేక భాషల పుస్తకాలు ఏర్పాటు చేశాడు. ప్రజల సంక్షేమం కోసం ఒకదానికి మించి ఒకటి పథకాలు ప్రవేశపెట్టాడు. అత్యంత శక్తివంతమైన సైన్యం అక్బర్కి ఉండేది. సైన్యం కన్నా తన ఆలోచనల మీదే ఎక్కువ ఆధారపడేవాడు. అందుకే సంధి ద్వారానే ఎక్కువ రాజ్యాలను ఆక్రమించుకోగలిగాడు. నెంబర్ 4 సముద్రగుప్తుడు. గుప్తవంశంలో రెండో రాజు. భారత నెపోలియన్గా కూడా సముద్రగుప్తుడికి పేరుంది. చిన్నప్పటి నుంచి అతని ధైర్య సాహసాలు చూసిన చంద్రగుప్తుడు అతన్ని తన తరువాతి వారసుడిగా ప్రకటించాడు. ఆ తర్వాత భారతదేశమంతా సముద్రగుప్తుడి రాజ్యమే నడిచింది. నార్త్ నుంచి సౌత్ వరకు భారతదేశమంతా ఆక్రమించుకున్నాడు. అతనికి అత్యంత భారీ సైన్యం ఉండేది. అందుకే అతనితో ఎవరూ ఢీకొన్నా ఓడిపోయేవారు. నెంబర్ 3 పృథ్వీరాజ్ చౌహాన్. భారత్లో పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి రాజులు జన్మించినందుకు మనం గర్వపడాలి. అతన్ని ఓడించడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. మన చావే మనకి శత్రువైతే ఎవరూ ఏం చేయలేరు. ఇలాంటి కథే పృథ్వీరాజ్ చౌహాన్ది కూడా. అతని మామ రాజ జయచందర్ శత్రువులతో చేతులు కలిపి సొంత అల్లుణ్ణి చంపించాడు. అజ్మీర్ రాజు సోమేశ్వర్ చౌహాన్కి జన్మించిన పృథ్వీరాజ్ చౌహాన్ అత్యంత ప్రతిభాశాలి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో సింహాసనాన్ని అధిరోహించాల్సి వచ్చింది. సంయోగితతో వివాహం చేసుకోవడంతోనే అతని నెత్తిమీద చావు తాండవం మొదలైంది. మహమ్మద్ గోరీ అతని మీద 16 సార్లు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా గోరీ గెలవలేదు. 16వసారి అతని మామ శత్రువుకి సహకరించాడు. దాంతో అతన్ని బంధించి హతమార్చారు. అతని కళ్ళు కూడా పీకేశారు. విజేత ఎప్పుడు కూడా విజేతగానే ఉంటాడు, తన చూపు పోయినా సరే. అందుకే గోరీని కళ్ళు లేకపోయినా సరే ఒక్క బాణంతో పడగొట్టాడు. నెంబర్ 2 చంద్రగుప్త మౌర్య. చిన్నప్పటి నుంచి మనం చంద్రగుప్త మౌర్య గురించి చదువుకున్నాం. టీవీ సీరియల్స్లో అతని గొప్ప గాథలు చూసాం. భారత్లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు. ఆ సమయంలో చిన్న చిన్న రాజ్యాలను ఒక్కటి చేశాడు. విశాల భారతావనిని స్థాపించాడు. ఇతను సాధించిన విజయాలన్నిటి వెనుక చాణక్య లాంటి గురువుల శిక్షణ ఉంది. మగధను పాలిస్తున్న చక్రవర్తి కుమారుడు నంది మీద తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా చిన్నతనంలో పగ తీర్చుకున్నాడు. ఆ తర్వాత చాణక్యుడి దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాలంలో గొప్ప సైన్యాన్ని కూడా స్థాపించాడు. దాన్ని ఎదిరించడం ఎవరి తరం అయ్యేది కాదు. ఇక నెంబర్ 1 ఛత్రపతి శివాజీ. దేశంలో శివాజీని భగవంతుడిగా కొలుస్తారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజతను. బాల్యం నుంచే తల్లి తండ్రి గురువుల దగ్గర నుంచి ధైర్య సాహసాల గురించి పాఠాలు వింటూ వచ్చాడు. 18 ఏళ్ల వయసు నుంచి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం తన సైన్యాన్ని తయారు చేసుకునేవాడు. శివాజీ శక్తి సామర్థ్యాలు తెలిసి శత్రువులు అనేక రూపాల్లో అతన్ని మట్టుబెట్టేందుకు ప్రయత్నించేవారు. కానీ శివాజీ వాటన్నిటినీ తుత్తునకలు చేసేవాడు. ఆ సమయంలో మొఘలులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా జంకేవాడు కాదు. శివాజీ ఎంతో ధైర్యంగా వాళ్ళని ఎదిరించేవాడు. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు తన పేరును విస్తరించుకున్నాడు. మరి మన రాజులకు సంబంధించిన ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.